ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. అక్కడే నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి, రెండు కేరుబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సంవత్సరములు నీకు తెలియజెప్పేదను. నిర్గమకాండ 25:22. మోషేను తుమ్మకర్రతో మందసమును చేయించి దాని లోపల వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు దీవెన చేసి కరుణాపీఠం యొక్క రెండు కొనలను రెండు బంగారు కెరూబులను ఉంచారు. నూతన నిబంధన ప్రకారము మన నిమిత్తం ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సమాన అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. హెబ్రీ 4:14, 15, 16 వచనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.